ఈరోజు వెజిటేరియన్స్కి కాకరకాయ పులుసు పెడుతున్నా, చాలా బాగుంటుంది కాకరకాయలు. మా అమ్మ చిన్నప్పుడు ఇలా ఉడకపెట్టేసేది కదా, తను చాలా తినేసేది. మంచిది, షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది. మెంతి పొడి చేదుగుని కాదు, మంచి స్మెల్, ఆరోగ్యం. ఆర్నీ కదా కొంచెం వేడి ఉంది, అయినా ఇదిగో పిండి వేస్తున్నా. చూసారమ్మా, చక్కగా నీళ్ళు పోసేసా. పచ్చళ్ళు, ఇలాంటి పచ్చళ్ళు అన్నీ ఒకేసారి తిరగమాత వేసుకుంటే నలుపు వచ్చేస్తాయి. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా కర్ర కర్రమంటుంది. సూపర్. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. అమ్మా ఓకే అమ్మా. చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారు, చాలామంది చదువుతున్నాను, చాలామంది చదవలేకపోతున్నాను. మీరు ఏమి అనుకోవద్దు, ఎందుకంటే ఒక్కో ట్రిప్పు ఒక్కోటి చదివేస్తున్నాను. నేను కూడా చదవని వాళ్ళకి అనిపిస్తుంది, అమ్మ ఒకసారి కూడా మా చదవలేదు ఏంటి అని అనిపిస్తుంది కదా. అందుకనే చాలా ట్రై చేస్తున్నాను చదవడానికి. పోతే నిన్న రాత్రి పూట నాకు ఇదే పని, మా కామెంట్స్ చదువుతూనే కూర్చుంటా. మీరు కొంతమంది రాశారమ్మా, అమ్మ శివజ్యోతి అని, అమ్మ కుక్కర్ విజిల్స్ని అలా నొక్కకండి అమ్మ. విజిల్స్ దానంతటికి అదే ఆగిపోవాలమ్మా. మీరు చేసిన బోటీ కర్రీ చాలా బాగా ఉందమ్మా. ఇలానే ఇంకెన్నో వంటలు మాకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. శివజ్యోతి అమ్మ. ఓకే అమ్మ, ఏం లేదు, ఒక్కోసారి మరీ పెద్ద సౌండ్ వస్తుంటే మొదటి నుంచి ఇలా నొక్కుతా, ఆగిపోద్ది. అట్లా అంతే, దానివల్ల ప్రమాదం లేదులే అనుకుంటున్నాను తప్పితే, మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం ఉండగా కూడా తీసేస్తా. మీరు చూసారో గమనించారో లేదో, ఇంకొక 1 minute 1/2 minute ఉండగా కూడా నేను తీసేస్తా ఒక్కోసారి. దీపక్ సన్నీనో ఏదో పేరమ్మా. హాయ్ ఆంటీ గారు, నమస్తే. నేను మీరు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీ వీడియోస్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీ వంటలు సూపర్ అంటే సూపర్. ఇలాగే మంచి మంచి వంటలు ఇంకా ఎన్నెన్నో చూపించండి. అండ్ మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. ఇలాగే హ్యాపీగా వీడియోస్ చేయండి. మీరు హ్యాపీగా ఉంటే మీ సబ్స్క్రైబర్స్ మేము కూడా హ్యాపీగా ఉంటాము. లవ్ యూ సో మచ్. చాలా సంతోషం అయ్యా. మరి పేరు చూడపోతే అబ్బాయి పేరే దీపక్ అని ఉంది, అబ్బాయో అమ్మాయో. చాలా సంతోషం అమ్మా. నేను హ్యాపీగా ఉంటే సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉంటారని చెప్పావు. నిజంగా మీరందరూ, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, ఇప్పటికీ చాలాసార్లు చెప్తున్నాను, నేను యూట్యూబ్కి వచ్చినాక చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు వ్యూవర్స్ చాలామంది, నన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనంటే మనస్ఫూర్తిగా ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు అర్థమైంది. అందుకే నేను ఇంకా ఎంతో సంతోషంగా ఉంటున్నాను అనమాట. 1 year మే 2 వస్తే 1 year నా వీడియో రిలీజ్ అయ్యి కరెక్ట్గా May 2 రిలీజ్ అయింది. అదే మీరు అందరూ బాగా చూస్తున్నారు, బాగా ఆదరిస్తున్నారు, అందుకే నేను ఆనందంగా ఉంటున్నా. సిల్వర్ ప్లే బటన్ అంట, అది రావాలి. అదే 1 lakh అయితే ఇస్తారంట కదా. ఓకే, చాలా సంతోషం అయ్యా. నాకు వచ్చేదానికి మీరు ఎదురు చూస్తున్నారంటే అది ఎంతగానో హ్యాపీ. ఏం కావాలి? మళ్ళీ వేముల, హాయ్ అమ్మా, మాది విజయవాడమ్మా. గుడ్ టు సీ యూ అమ్మా. గుడ్ టు సీ యూ. అయ్యా, ఇలాగే ఆరోగ్యంతో మా అందరికీ ఇలాంటి మంచి వంటలు అండ్ కబుర్లతో మా ముందుకు రావాలి. ఓకే అమ్మా, చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కోరుకుంటున్నారు. ఇందాక ఒకరు కోరుకున్నారట, అమ్మ మీ ఆరోగ్యంగా ఉంటేనే మీ సబ్స్క్రైబర్లకు అందరికీ ఎంతో హ్యాపీగా ఉంటామని. ఇవాళ ఇలాగే ఆరోగ్యంగా మంచి వంటలతో మా ముందుకు రావాలమ్మా అని కోరుకుంటున్నారు అందరూనమ్మా. ఒక్కరు కాదు, అసలు వ్యూవర్స్లో మొత్తం నా ఆరోగ్యాన్ని సంతోషంగా ఉండాలని ఇదే కోరుకుంటున్నారమ్మా.
అందుకే మా పిల్లలతో సమానం అని చెప్పాను నేను. ప్రేమలు పంచడంలో అంతని మించిపోయి వేరే పంచుతున్నారు మీరు, ఇంకా సంతోషంగా ఉంది నాకు. బోటి గోంగూర కర్రీ సూపర్ అమ్మమ్మ గారు, చాలా థ్యాంక్స్ అమ్మ. ఈ అమ్మమ్మ గారు, నానమ్మ, అమ్మ కంటే కూడా అమ్మ నానమ్మ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే అంత చిన్న వయసు పిల్లలు చూస్తున్నారనమాట. అదే మరి సంతోషం అంటే. యూజర్ అమ్మ, యూజర్ అని రాశారు. KN2H ఎవరి పేరేంటో మరి, 2HIKB4F పేర్లు కరెక్ట్గా లేదేంటో. అమ్మ వెజిటేరియన్ కూడా అన్నీ చూపించరా, టమాటా రసం, మిరియాల రసాలు చూపించండి అమ్మా. మా ఆయన రసం అడుగుతుంటారు, ఎప్పుడు ట్రై చేసినా నాకే తినబుద్ధి కాదు. వేరే వంటలు అన్నీ వచ్చు, రసం ఎందుకో కుదరదు. మీరు చెప్పిన టిప్స్ గురించి ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తే అందుకే తప్పకుండానమ్మా. ఒకసారి మిరియాల రసం పెట్టాను, ఒకసారి టమాటా రసం పెట్టాను. టమాటా రసం చికెన్ ఫ్రై చేసినప్పుడు పెట్టా. మిరియాల రసం కూడా ఏదో మిరియాల రసం చామదుంపలు వేపుడో ఏదో వేసా, అప్పుడు మిరియాల రసం పెట్టా. చూడండి, మిరియాల రసం అంటే మామూలు చింతపండు చారు, బయట పల్లెటూళ్ళు ఎలా పెట్టుకుంటాం చింతపండు చారు, అది పెట్టా. మిరియాల రసం అనేది పెట్టానో లేదు గుర్తులేదు. నీకోసం మళ్ళీ ఇంకోసారి వెజిటేరియన్ చేసినప్పుడు ఆ రసం తప్పకుండా ఇంకో 2 రకాల రసాలు పెడతాం. మళ్ళీ ఈరోజు వెజిటేరియన్స్కి కాకరకాయ పులుసు పెడుతున్నా, చాలా బాగుంటుంది. కాకరకాయలు చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తా, దానికి వెళ్దాం రండి. ఓకే అమ్మా, ఈరోజు నువ్వులు పడతానమ్మా. నువ్వుల నూనెకి ఇదిగో స్విచ్ ఆన్ చేశా. ఇదిగో ఇది 90 degreesలో పెట్టా, చూడండి అమ్మా. అది ఈ లోపల 10 minutes ఆగాలి కదా, ఆ టైంలో మాట్లాడుకుందామని ముందు ఈ పని చేశాను అనమాట. పోతే తెలుసు కదమ్మా మీకు, మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, అయినా కూడా దీని గురించి పని చేస్తున్నాను కాబట్టి దీని గురించి చెప్తున్నా. ఈరోజు నువ్వులు పడుతున్నా, ఎందుకంటే నువ్వులు మనకి ఇక పచ్చల సీజన్ వస్తుంది కదా. కూరలో కంటే నువ్వుల నూనె పెద్దగా నేను వాడను, కానీ వేరుశనగ నూనె వాడుతున్నా. నువ్వులు ఏంటంటే పచ్చళ్ళకి పనికి వస్తాయని. తమిళనాడులో అయితే అసలు నువ్వులేనమ్మా, అందరూ నువ్వుల నూనె వాడతారు వంటలకి, మనం ఏంటో వాడం. కేరళ వెళ్తే కొబ్బరి నూనె వాడతారు, తమిళనాడులో నువ్వుల నూనె వాడతారు. 10 minutes అయిందమ్మా. ఇప్పుడు ఇది ఆన్ చేస్తున్నా మిషన్. ఇదిగో ఇదిగో చూడండి అమ్మా, అయిపోయింది. ఇదిగో ఆఫ్ చేసేస్తా. మళ్ళీ ఇప్పుడు నొక్కి పెట్టుకుంటా. అదిగో మిగిలినంతా ఎట్లా వచ్చేస్తుందో తిరగేసి పట్టాలి, అంతే చాలు, అయిపోయింది. 8 minutes పట్టిందమ్మా. అరకిలో ఇదిగో నువ్వుల నూనె 8 minutes పట్టింది. 8 minutes చూసారా. అరకిలో అంటే 600 grams వేసాను నేను. అరకిలో ప్యాకెట్ ఒకటి తెప్పించాను, 100 grams ఇంట్లో ఉంది ప్యాకెట్, అదొకటి 600 grams వేస్తే 8 minutesలో అయిపోయింది. అది చాలా ఈజీ అమ్మ, ఇది మీకు చాలా ఈజీ. నేను చెప్పాను కాదు, అమ్మ ఇలాగే చెప్పుద్ది అనుకోకండి. మంచి నూనె వాడుతున్నాం మేము అనుకునే వాళ్ళకి మాత్రం ఇది బాగా ప్రాపర్గా బాగా యూజ్ అవుద్ది. అర్థమైందా. ఇప్పుడు మేము గానగలో తెచ్చుకునే వాడుతున్నామమ్మా మంచి నూనె అన్న వాళ్ళకి మాత్రం ఇది కంపల్సరిగా మీకు కావాలి, ఎందుకంటే చాలా లాభం ఇది. 1 కిలో నూనెకే 200 నుంచి 250 రూపాయల వరకు లాభం.
గానో తెచ్చుకున్న దానికి మనం ఇందులో పట్టించుకున్న దానికి ఇది మాత్రం మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఓకేనమ్మా. పోతే నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్లు ఆల్రెడీ ఇచ్చేసానమ్మా. మీకు నా వీడియో చూసేటప్పుడు నెంబర్ వస్తుంది 9030313387. ఓకేనమ్మా. వీడియో చూస్తూనే ఒక ఫోన్ చేయండి వాళ్ళకి, అంతే. వాళ్ళే మిమ్మల్ని ఫాలో అయిపోతారు, మీతో మాట్లాడతారు, మీరు వాళ్ళతో మాట్లాడచ్చు. పోతే ఆల్ ఇండియా మొత్తం కూడా హోమ్ డెలివరీ ఫ్రీ. ఓకేనమ్మా. ఇది మీరు ఒక ఫోన్ చేయండి వాళ్ళకి, అమ్మ ఏదో చేయమంటుంది కదా అని ఒక ఫోన్ చేయండి, వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకేనా. తీసుకోండి అమ్మా. తీసుకుని చూసారుగా 600 గ్రాములు ఆడిచ్చాను, 8 minutes పట్టింది. కిలో పట్టిస్తే 15 minutes అంతే. చాలా ఈజీ. కూర్చో ఏముంది, టీయో ఫోను మాట్లాడుకుంటే అయిపోద్ది, ఏమీ లేదు. ఇది ఇందులో మిషన్లు వేసి కూడా మనం టీ పెట్టుకోవచ్చు, అట్లా వెళ్ళొచ్చు, అదేం లేదు. ఓకేనమ్మా. ఇక రెడీ చేస్తా, పని ఉందిగా, అన్నీ రెడీ చేస్తా. అమ్మయ్యా. ఈరోజు ఆ పచ్చడి ఎలా ప్రాసెస్ చేయాలో చేసి చక్కగా కాకరకాయ పులుసు పెడతా. ఓకేనా. ఇదిగో కాకరకాయలు, ఈరోజు కాకరకాయ పులుసు పెడతా. చూడండి, ఈ 4 కాకరకాయలు చక్కగా పులుసు పెడితే ఇది బయట ఉన్నా కూడా 4 రోజులు ఏమీ అవ్వదు. 4 రోజులు మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే పెట్టండి, ఏమీ కాదు. నేను చూపిస్తా ఇప్పుడు మీకు. ఓకేనమ్మా. ఇదిగో అమ్మా, నాకు మామూలుగా వండుకుంటే 2 చాలు, కానీ పులుసు నిల్వ ఉండాలి కదా, ఎలాగ మీకు చూపించడం కోసమే 4 చేస్తున్నా. అది కడుక్కొస్తా. చూడమ్మా, అదిగో చాలా పెద్దగా ఉన్నాయి కదా, సన్నగా బారుగా ఉంటే అట్లా కోసుకోవచ్చు రౌండ్లుగా. ఇప్పుడు చాలా పెద్దగా ఉందని ఇలా చేస్తున్నా. కాకరకాయ భయపడాల్సిన అవసరమే లేదు, అందరూ తినొచ్చమ్మా, చేదు ఉండదు, ఏముండదు. చూసారా, ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి చింతపండు కొని ఇలా ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమ్మా. ఫ్రిడ్జ్లో పెడతా. ఇదిగో ఇప్పుడు చూడండి, 1 రవ్వ చింతపండు, ఇదిగో వేడి నీళ్ళు పెట్టాను, కాగుతున్నాయి. ఇదిగో చూడు, ఇదిగో కొంచెం చింతపండు వేసా, ఇదిగో కొంచెం ఉప్పు వేసా, అర్థమైందా, ఉప్పు వేసా. ఇదిగో కొంచెం ధనియాలు వేస్తున్నా, ధనియాలు వేసా, ఉప్పు వేసా, చింతపండు వేసా, ధనియాలు వేసా. ఇదిగో పెరుగు వేస్తున్నా, చూడు పెరుగు, అది పెరుగేసానా. ఇంకేమైనా పసుపు, అది పసుపు వేసా, అంతే. కాగుతున్నాయి కదా, అదిగో చూసుకో, కలపలు కాగుతున్నాయిగా. ఇప్పుడు ముక్కలు వేసేస్తున్నా. ఇప్పుడు దాని మీద మూత పెట్టేస్తా. కూరలో కూడా చింతపండు నానబెట్టేస్తా ఒక దాంట్లో, కొంచెమే కూర వండుతాం కదా. ఇదిగో చాలు. ఏది డబ్బా, ఈ టప్పర్వేర్ డబ్బాలనమ్మా. ఇక ఫ్రిడ్జ్లో తీసినప్పుడు ఇందులో పెట్టుకుంటా. ఆ చింతపండు కొంచెం వేడి నీళ్ళలో పెట్టమంటా కదమ్మా, అందుకని వేడి నీళ్ళలో పెట్టా. చింతపండు నీళ్ళు వేడెక్కిపోయినా కలపలాడుతని కట్టేస్తున్నా, చాలు మెత్తబడదు తర్వాత. ఇదిగో మొన్న మీకు చూపించాను, మరి ఆ వీడియో వచ్చిందో రాలేదో, ఇట్లా చూపించమ్మా. మొన్న మజ్జిగ చేసి చూపించానమ్మా, ఆ వీడియో ఇంకా మీకు వచ్చిందో రాలేదో చూడు. ఇదిగో మజ్జిగ చేశాను చక్కగా. ఇందులో అల్లం ముక్క, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఓ నిమ్మకాయ ముక్క పిండి నిమ్మకాయ, రోజు ఇలా చేసి పెట్టుకుంటున్నా. ఎంత బాగుందో, ప్రాణాన్ని చల్లగా. వంట చేస్తా పని చేస్తూ ఉంటా కదా,
మంచినీళ్ళకి బదులు చాలా 1 లీటర్ పైనే మజ్జిగ తాగుతున్నా. అంత పెరిగేస్తున్నా. ఈ గరిటతో నిండా గరిటెడు వేస్తున్నా పెరుగు, అంతే. వేసి ఇంత చిన్న అల్లం ముక్క వేస్తున్నా, అంత జీలకర్ర, ఇంత సాల్టు, ఇంత కొత్తిమీర, ఇంత కరివేపాకు వేసేసి మజ్జిగ చేసి వడకట్టేస్తున్నా. జల్లిట్లో వడకట్టేసి నిమ్మకాయ పిండుతున్నా. మళ్ళీ మనకేమీ అడ్డం కూడా రావట్లే. ఎంత బాగున్నాయో, మీరు కూడా చేసుకోండి అమ్మా. ఎలాగో నేను తినే ముందు తాగుతా కదా, తెలుసు కదా మీకు, నీళ్ళు తాగుతాను, దాని బదులు మజ్జిగ తాగేసా. దాహంగా ఉంది, బియ్యం గడి పెట్టేసుకుంటా. ఇదిగో చూడండి అమ్మ, ఇంకా ఉడకాలి. అవి ఉడుకుతూ ఉంటాయి. నేను బియ్యం పెట్టేశాను. ఇప్పుడు పచ్చల పని పట్టుకుంటా. కాకరకాయ పులుసు కదా, బారుగా అయితే చేపల కూరలోకి. ఇవి కూడా ఇగురులాగా కూడా కాకుండా కొంచెం పెద్దగా కోసే చూడండి. చూడండి అమ్మ, ఉడికింది. పులుసులో ఉడుకుద్ది కదా, ఇక ఈ మాత్రం ఉడికింది కదా. ఇప్పుడు నేను దించుతున్నాను. ఇదిగో అమ్మ, ఉడికినాయి కదా, దించేసా. దించేస్తే కళాయి పెట్టా. ఇదిగో ఇటు రండి, చూపిస్తా. చూసారా, చక్కగా ఉడికినాయి. ఓకేనా? చింతపండు వేసా కదా, ఎక్కడుందా అని తీస్తున్నా. ఉడికిపోయి ఉంటుంది ఒక పక్కన, తీస్తున్నా. ఇదిగో ఊరికే కరగడానికి, ఊరికే అందులో వేయటానికి మాత్రమే వేసా. మళ్ళీ తర్వాత తీసేస్తా. ఇదిగో 3 ముక్కలు 4 ముక్కలు వేసాను చింతపండు. ఇదిగో చూసారమ్మా, ఇదిగో చింతపండు వేసిందంతా నేను అక్కడక్కడ ఉంటే తీసేసా. ఇప్పుడు నేనేం చేస్తానంటే, మీకు తెలియాలి కదా, మా అమ్మ చిన్నప్పుడు ఇలా ఉడకపెట్టేసేది కదా, తను చాలా తినేసేది ఉడికిపెట్టంగానే. ఎందుకు తింటున్నారో అనుకునేవాళ్ళం అప్పుడు. షుగర్లు గిగర్లు ఇవన్నీ తెలియదు కదా. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇది పులుసు పెడతాను. అదిగో ఇవన్నీ నేను తినేస్తా. కొంతమంది కాకరకాయ కూర తింటాకే భయపడుతున్నారు కదా, ఉడకబెట్టినే తింటా. చూడండి, ఇదిగో ఇప్పుడు పెట్టానా. ఇదిగో నూనె వేస్తున్నాం చూడండి. ఇది మన నూనె, పొద్దున ఉడకట్టు పోసుకున్నా. ఇదిగో మంచిది, షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది. బాగుంటాయి అమ్మ, ఏమి చేదు అనిపించదమ్మా. అంత ఉప్పు వేసానా, అంత చింతపండు వేసానా, ధనియాలు వేసానా. చూడమ్మా, ఇది కాకరకాయ పులుసే, చేదు అంటారు మీరు. అయినా దీనికి కూడా వేయాల్సిందే మెంతి పొడి. మెంతి పొడి చేదుగుని కాదు, మంచి స్మెల్, ఆరోగ్యం. ఇదిగో పసుపు వేసాను కదమ్మా. ఇగో ఇప్పుడు చూడండి, ఇగో వెల్లుల్లిపాయలు ఎన్ని వేస్తున్నానో చూడండి. కాకరకాయ పులుసే కదా, ఎన్ని వెల్లుల్లిపాయలు వేసానో చూడండి. ఇదిగో వేసేసా. ఇదిగో కరివేపాకు కడిగి పెట్టుకున్నా ఇందాక. అదిగో కరివేపాకు, ఇదిగో ఆవాలు, ఇదిగో జీలకర్ర. చూసారా, శుభ్రంగా వేసేసా. అదిగో వేగిపోతున్నాయి కదా.
ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నానమ్మా. చూడండి, అయ్యో ఆ మాత్రం ఎల్లిపాయలు వేస్తే చాలా ఎక్కువ వేయకూడదు, మళ్ళీ వీటితో పాటు ఎగుతాయి. ఆర్నీ కదా కొంచెం వేడి ఉంది, అయినా ఇదిగో పిండి వేస్తున్నా. చూసారుగమ్మా ఎన్ని ఎలా పిండి పెట్టానో, అదిగో చేయి చూడండి, వేడి వేడిగా పిండాను కదా, ఎర్రబడిపోయింది. ఆరేదాకా ఉంటే మళ్ళీ నీళ్ళు పీల్చేస్తాయి ముక్కలు, అందుకని వేడి వేడి మీద పిండుకోవాలి. అదిగో చూడండి ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు చక్కగా ఎలా ఎగుతున్నాయో, అది సూపర్గా ఉంది, ఎగుతున్నాయి. ఇగో ఇప్పుడు ఈ కూడా వేసేస్తున్నా చూడండి, వాటితో పాటు ఈ కూడా కాసేపు ఎగుతాయి, తర్వాత కదా పులుసు పోస్తాను. ఇదిగో చూడండి గింజలతోనే తింటున్నా, మంచిది, షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది. ఇప్పుడు మజ్జిగ తాగే ఒక గ్లాసులు ఈ కాస్త తింటున్నా, ఈ కూర వండేసి పచ్చబడతాకి వెళ్తా, అందుకని ఒక అరగంట టైం పడుతుంది కదా, ఇళ్ళము సరిపోతాయి. అదిగో అన్నం అయిపోయింది, అమ్మ ఆపేస్తున్నా, ఆపేసి అన్నం పని అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇదిగో చింతపండు ఇందాక నానబెట్టా కదా, వేడి నీళ్ళల్లో వేడి కూడా వచ్చింది కదా, కాసేపు చాలు, శుభ్రంగా అది మగ్గినాక ఇది పోసేస్తాం. ఇదిగో అమ్మ కల్లుప్పు మళ్ళీ తేవాలి కొంచెం ఉంటే ఇందులో పోసాను, అవి కడిగి పెట్టాను. ఇదిగో చూడండి మన కారం పట్టా కదా, కారం ఇదిగో చూసారా, కారం బాగానే వేసా, ఎక్కువగానే, ఎందుకంటే ఇది చేదు చావాలి అట్లా అట్టి పెట్టి పులుపు పోస్తున్నాను, మళ్ళీ ఇందులో బెల్లం వేస్తా, అందుకని కారం అట్ట పడుతుంది అన్నమాట. చూడమ్మా చూసారమ్మా చక్కగా నీళ్ళు పోసేసా, అది ఇదిగో కూర ఉడుకుతుంది, ఉడికేటప్పుడు చూడండి బెల్లం కాస్త బెల్లం మొక్కేస్తా, అంతే, ఇంకేం అక్కర్లా. ఉప్పులు కారాలు పులుపులు అన్నీ సరిపోతాయి. చూడండి అమ్మా మొన్న నూరి పెట్టాను కదా, ఇది చూడు ఎలా ఉందో, అది ఇందులో గింజే లేదు, ఒకటి రెండు వచ్చినా కూడా మనం తిప్పేటప్పుడు కనిపెడుతుంది నాకు, అసలు గింజే లేదు. ఈ చింతపండు గింజలేని చింతపండే. ఇప్పుడు దీన్ని రుబ్బుకుంటే మెంతి పొడి అన్నీ వేసి రుబ్బొచ్చు, రుబ్బలేదు కాబట్టి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగో చూడమ్మా చక్కగా కడిగి తుడిచిపెట్టా మిక్సీ, 2 ట్రిప్పులకి వస్తుంది, 2 ట్రిప్పులు వేద్దాం. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఒక పని చేస్తా, ఏంటంటే ఇందులో వేస్తే తక్కువ తొందరగా నలగట్లే, చిన్న దాంట్లో భలే నలిగిపోద్ది. ఇదిగో చూడండి అమ్మా అన్ని ఆవాలు ఒక 50 గ్రాముల కంటే పైన ఉన్నాయి అంతే. ఇదిగో ఆవపిండి అంతే, ఇందులోనే నూరుకొచ్చాను అనుకో 2 ట్రిప్పులు తొందరగా నలిగిపోద్ది. ఇదిగో ఆవాలు వేసానమ్మా,
ఇదిగో అమ్మ మెంతిపిండి, ఇదిగో చాలమ్మ చూసుకోండి. అన్ని మెంతులు వేసినా కూడా ఇంతే అవుద్ది పౌడరు, అది చాలు, ఎక్కువ వేయకూడదు. మెంతిపిండి ఆవు పిండి వేసేసా. ఇదిగో వెల్లుల్లిపాయలు చూడండి, ముందు వెల్లుల్లిపాయలు పట్టుకొచ్చేస్తా. కొంచెం దీంతో పాటు ఇది కూడా వేస్తా, తొందరగా నలిగిపోద్ది. చూసారమ్మా, ఇదిగో ఆ వెల్లుల్లిపాయలన్నీ వేసేసా. ఇట్ట తీద్దాం, చిన్నదేగా పర్వాలా. ఆ ఎల్లుల్లిపాయలు ఉరికి కొంచెం వేసా, బాగా నలిగిపోయింది. ఇదిగో ఇది 2 ట్రిప్పులుగా వేసేస్తా. ఇదిగో చూడమ్మా, మామూలుగా ఓళ్ళల్లో అయితే 3వ రోజున 4వ రోజున రుబ్బేసుకుంటారు. ఎలాగూ మిక్సీనే కదా, కొంచెమే కదా, కిలోనే కదా అని నేను వారం అయింది ఇది వేసి చక్కగా బయట ఉంచేసి. ఏమన్నా అయిందా? ఏం కాల. ఇదిగో చూడమ్మా, బెల్లం వేసేసి, బెల్లం వేసేసి శుభ్రంగా సిమ్లో పెట్టేసా. అది సిమ్లో ఉంచుదాం, ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేద్దాం, సరిపోద్ది. పెద్ద దాంట్లో కొంచెం లేట్ అవుతుంది, చిన్నదే బెటర్, తొందరగా అవుద్ది. అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కలా ఉంటున్నాయి మా పండుమిరపకాయలు. గుంటూరు కాయలు అంటారు, కారం బాగా ఉంటాయంట. ఇవి కొంచెం కారం తక్కువగా అనిపిస్తున్నాయి నాకు, అందుకని దానికి తగ్గట్టే పెట్టాలి చింతపండు. చూడమ్మా, ఆవు పిండి పోసా, మెంతి పిండి వేసా, వెల్లుల్లిపాయలు వేసా. ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు, ఇంకా ఇందులో ఏం లేదు. చక్కగా రుబ్బేవాళ్ళం కాబట్టి రోట్లో సూపర్గా వచ్చేది, కనిపించేదట. ఇదిగో చూడండి, అక్కడక్కడ పిండి ఉండిపోతే గరిటిట్ట తిప్పి ఇలా అనండి. ఇదిగో ఇలా చూసావా, అక్కడక్కడ ఆవపిండి, మెంతిపిండి సరిగ్గా కలవు, ఒక్కోసారి గరిటిట్ట పెడితే కలవదు. ఇలా పెట్టుకోండి. ఇలాంటివే కొంచెం చిన్న చిన్నవి చెప్తాను నేను మీకు, అందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి అట్ట. అదిగో చూసారా, ఇట్ట గరిటి తిరగేసి ఇట్ట అనాలి. సూపర్. చూడమ్మా, కొంచెం కొంచెంగా వేస్తున్నా సాల్ట్. ఇది కూడా ఆశీర్వాద సాల్టేనమ్మా, మంచిదే. ఇప్పుడు ఆ పింక్ వేయాలంటే పచ్చళ్ళు కదా, అయ్యి మామూలుగా వాడచ్చు. అప్పుడు సరిపోద్దా ఎక్కువ అవుద్దా అన్నట్టు భయంగా వేస్తాం కదా ఉప్పు, అందుకని ఇప్పుడు ఉప్పు చూసుకుని ఉప్పు సరిగ్గా వేసిన తర్వాత చక్క మంచి స్మెల్ వచ్చింది. ఉప్పే దేనికైనా రుచికి. సూపర్గా ఉంది. ఇకపోతే మీరు ఏమి ఎదురు చూస్తున్నారంటే ఇదంతా తిరగమూత వేసేస్తాను అనుకుంటున్నారు, కానీ వెయ్యను. ఎందుకంటే పచ్చళ్ళు, ఇలాంటి పచ్చళ్ళు అన్నీ ఒకేసారి తిరగమూత వేసుకుంటే నలుపు వచ్చేస్తాయి. ఇంకా మనం ఇలా నూరు రెడీ చేసుకు పెట్టి, ఇప్పుడు ఇదే ఊరేసిందే కదా, ఇది నూరు పెట్టిందే కదా, ఇక కడగను కూడా కడగను దీన్ని. ఇదిగో అంతా ఇందులో పెట్టేసి మీకు చూపించడం కోసం కొంచెం తిరగమూత వేస్తా. ఎలా వేసుకోవాలి ఎప్పుడు, మీరు కూడా అప్పుడప్పుడు తీసుకుని అంతంతే వేసుకోండి, అంతా ఒకేసారి వేసుకోకండి. ఇది చాలు, మీకు చూపించడం కోసం వేస్తున్నాను నేను అది తిరగమూత. ఇదిగో అమ్మ చూడండి, ఇది మంచి గుడ్డే, ఉతికిన గుడ్డ. చూసారా, అంతే. ఇదిగో ఇది దీని మూత. ఇది ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, బయట ఉంచను. బయట ఉంచితే కలర్ మారిపోతాయి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇది ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, అంతే. ఇప్పుడు మీకు చూపించాను కదా, మీకు చూపించడం కోసం ఇందులో తిరగమూత వేస్తా. చూడండి, కొంచెం తిరగమూత వేసి చూపిస్తా మీకు. ఇదిగో అమ్మ చూడు, ఇదిగో చక్కగా చిక్కబడిపోయిందమ్మా. చూడండి, చూసారా? ఓ నూనె ఎంత కనపడింది మీకు. ఇప్పుడు ఏమన్నా ఉందా కూరలో? చూడండి, అమ్మో అంత నూనె కనిపిస్తుంది కానీ మీరు తక్కువ వేసుకున్నారు, టేస్టే రాదు.
నిజంగా నేను ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసేటప్పుడు బోల్డ్ నూనె కనపడింది నాకు కూడా. ఇప్పుడు నూనె లేదు. చూసారమ్మా, అది టేస్ట్గా ఉండాలి కూరలు అంటే దానికి తగ్గట్టు ఉండాలి. కనిపిస్తుంది మనకు అట్లా ఓ ఎక్కువ ఉన్నట్టు, కానీ ఉండదు. ఓకే అమ్మా, ఇప్పుడు ఈ కాస్త పచ్చడే కదా, దీనికి చేస్తా, తిరగమాత వేస్తా. అంతే, అంత నూనె పడుతుందమ్మా. ఇదిగో అయ్యా, ఇదిగోమ్మా 4 ఇన్నంటే ఇన్ని ఆవాలు వేసా. ఒక 4 అంటే 4 ఆవాలు వేసా. ఇగో ఎండుమిరపకాయలు వేస్తున్నా గిల్లి. ఏమీ ఆర్భాటమే చేయక్కర్లేదమ్మా తిరగమూతకి. అంతే, ఎండుమిరపకాయలు వేసానా, కొంచెం అంటే కొంచెం ఆవాలు వేసా. ఇదిగో అది ఏందో కొట్టి పొద్దున సింక్లో పడేసా. అదిగో అందులో వేసాం వెల్లుల్లిపాయలు, అయినా కూడా తిరగమూతలో వేసుకోవాలి. చూడమ్మా, ఇన్ని ఆవాలు వేసా, అవి ఎండుమిరపకాయలు వేసాను. ఇదిగో వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నా చూడండి. కరివేపాకు కూడా వేయను, ఏం అక్కర్లే. పచ్చళ్ళాట్లో కరివేపాకులు ఏం మస్తు కాదు, అక్కర్లేదు కూడా. ఇదిగో చూడండి, ఇంగువ, ఇది మంచి ఇంగువ. ఇదిగో ఇది వేస్తున్నాను చూడండి. అది అది అంతే, కొంచెమే కాబట్టి పచ్చడి అది వేసా. ఎండుమిరపకాయలు వేగిపోయినాయి, ఆవాలు అంతే. ఊరగాయ పచ్చళ్ళు కదా, కరివేపాకు వేసుకోవాలని రూల్ ఏం లేదమ్మా. ఎప్పుడు కూడా మనం డైలీ చేసుకుంటాం చూడు, అటు తిరగమూతలు వేసుకోవచ్చు. ఇదైనా నేను ఒక్కదాన్ని అవ్వదు కదా, సేల్ అవుతుంది కదా, చాలా రోజులు వస్తుంది, అందుకని వేయను. ఇదిగో చూడమ్మా, వెల్లుల్లిపాయలు వేగిపోయినాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేసా. ఇదిగో నేను స్టవ్ ఆఫ్ చేశాను చూడండి, ఎలా వేగిందో వెల్లుల్లిపాయ, ఎలా వేగిపోయిందో చూడండి. అదిగో చూసారా. మామూలుగా అయితే నిలవుండే పచ్చట్లో తొందరగా ఇంత వేడిగా పోయకూడదు నూనె, కానీ ఇది కొంచెం పచ్చడి కాబట్టి నేను పోసేసా. చూపులకి మనకి అమ్మో అమ్మాయి మళ్ళీ ఇంత నూనె పోసింది ఏంటి అనిపిస్తుంది మీకు, కానీ పచ్చట్లో ఊరేటప్పటికి కనపడదు. పచ్చట్లో ఎప్పుడూ ఎక్కువే ఉండాలి. ఓకే, అక్కడ పదండి టేబుల్ మీద పెట్టుకుందాం. ఇదిగో చూడండమ్మా, ఇప్పుడు ఇలా ఓ నూనెలో పొల్లాడుతున్నట్టు ఉంది మీకు, కానీ ఇది సంవత్సరం అంతా ఈ నూనె ఎక్కువ వేసి మేము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే బాగా ఆరిపోవాలి పచ్చడి. ఇదిగో చూసారా, ఇదిగో పోసినప్పుడు మనకు అట్ట కనిపిస్తుంది. పచ్చట్లో ఎలా చేస్తున్నాను నేను, ఇదిగో ఈ సైడ్కి వచ్చినట్టు మళ్ళీ కలిపేయాలిట, ఇట్ట మళ్ళీ కలిపేయాలి. ఇది ఒక ఆరిపోయిన తర్వాత గాజు దాంట్లో పెడతా. గాజు ఉన్నాయి, ఆరిన తర్వాత పెడతా. ఇది ఇప్పుడు చూడండి, ఇందా చాలా ఉన్నట్టుంది. ఇప్పుడు చూడండి అంతా కలిపేసా కదా. అదిగో ఎప్పుడైనా ఉప్పు చూడమంటారు కదా ఎవరన్నా, ఇలా పెట్టకూడదు. నేనంటే మనం ఎడ చేతి ఎప్పుడు పెట్టుకోవచ్చు, మీరు ఎవరైనా పెట్టినప్పుడు కూడా తిరగేసి పెట్టండి. అది సూపర్గా ఉంది. దీని మీద మూత పెడతా చూడండి అమ్మా. ముందు ఇదిగో అన్నం గరిటి, ఇదిగో కూర గరిటి. ముందు పచ్చళ్ళు అంటే ఇష్టాలు కదా అందరికీ, ముందు పచ్చడి వేసి తినేస్తాం కదా. నేను కూడా ఇప్పుడే కదా పట్టాను, నేను కూడా వేసుకుంటా కొంచెం. 2 ఎండుమిరపకాయలతో ఇదిగో 2 ఎండుమిరపకాయలు వేసుకున్నా. చక్కగా ఆరిన తర్వాత పెడతా. ఇది పొగ ఆపి చాలాసేపు అయినా కూడా పచ్చడి పని చూసుకున్నాను, అయినా కూడా పొగ వచ్చేసింది. తర్వాత పెట్టుకుంటా. ఓకే, ఇది తర్వాత వేసుకుంటా. ముందు పచ్చడి వేసుకు తిని, పచ్చడి కదా కొత్త మోజు. నెయ్యి వద్దులే, ఇప్పుడే పెట్టి అంత కారంగా ఏమి లేవు మిరపకాయలు అని చెప్పా కదా. వెల్లుల్లిపాయలు కూడా కర్రమంటున్నాయి. ఇదిగో చూడండి, మిరపకాయ పెట్టుకున్నా. అసలు నెయ్యి వేసుకోక్కర్లేదమ్మా.
ఇంకా పాత రోజుల్లో అయితే కొంచెం కలరు కొంచెం ఎర్రగా ఉండేది, సన్నగా బారుగా ఉండే పండుమిరపకాయలు వేరు. పండుమిరపకాయలు మార్పు ఇక్కడ హైదరాబాద్ కదా. ఇదిగో కాకరకాయ కూడా చూద్దాం ఇక. అదిగో చూడండి, ఇందులో బోళ్ళు ఎల్లిపాయలు వేసా, ఎక్కడున్నాయో తర్వాత తీసుకుంటా. పచ్చడిగా పెట్టుకున్న అన్నమంతా పచ్చడితోనే తినేసా. సూపరు కాకరకాయ కూర. నేను పచ్చి తినేసానంటే ఉడకబెట్టుకుని ఎందుకు బాగోదు రమ్మ నీకు అంటారేమో. లేదు, ఇలా వండుకొని మీకు బాగుంటుంది. చూడమ్మా, ఈ కాకరకాయ గురించి ఎప్పటికప్పుడే మర్చిపోతున్నాను చెబుదామని మీకు. కాకరకాయ ఈరోజు వండినప్పుడు చెబుదాం అనుకున్నా, మర్చిపోయా. కాకరకాయ కూర ఎన్టీ రామారావు గారు కదా ఉన్నారు కదా, ఎలక్షన్లో తిరిగేవారు కదా అప్పుడు 82 ఆ టైంలో ఎలక్షన్లో తిరిగినప్పుడు బసవతారకం గారు ఎప్పుడు ఆయన బయటికి చైతన్య రథం మీద బయలుదేరినా కాకరకాయ పులుసు పెట్టేసి బాగా చక్కగా ఇలాగే ఇంత గాజు బాటిల్లో పెట్టి ఇచ్చేసేవారంట. ఆయన వారం రోజులు తిరిగిన చెడదని చెప్పానుగా. కాకరకాయ పులుసు కరెక్ట్గా పెడితే చెడదు అసలు. కాకరకాయ పులుసు ఇంత గాజు బాటిల్లో పెట్టి ఇచ్చేవారంట. రోజు అది లేకుండా అన్నం తినేవారు కదంట ఆయన. అమ్మా చూశారు కదా, ఆ పచ్చడి వేసుకుని కాకరకాయ పులుసు వేసుకుని తినేసా. మజ్జిగ పోస్తాను, ఎందుకంటే మజ్జిగ తాగుతున్నాను. ఒక కుండలో చిన్న కుండ పెట్టా కదా, ఆ కుండలో పెట్టుకుని మజ్జిగ తాగుతున్నాను. 4-5 సార్లు తాగుతున్నారు రోజుకి, పలచగా చేసుకుని. అందుకని మజ్జిగ పోసుకు అన్నం తినపోయినా పర్వాలే, బాగానే ఉంది. సమ్మర్ కదా అని ఒక ప్లేట్లో వేసుకుపోసాను. ఆ కుండ పెట్టాను, చిన్న కుండ. ఆ కుండిటి చేస్తుంటే రోజు తాగేస్తా. 1.5 లీటర్ దాకా పడుతున్నాయి ఆ కుండ, తాగుతున్నా. అందుకని పోసుకోలేదమ్మా, హాయిగా ఉంది ప్రాణం. పచ్చడి గురించి మీకు చెప్పాను, అలా పట్టుకోండి. దినుసులని ఒక తిరగమూత వేస్తున్నాము అంటే దినుసులు వేయాలి అన్నీ అని ఒక లెక్క మన వాళ్ళందరికీ. కానీ నిలవ పచ్చట్లో వేసుకోకండి, బాగోదు. అప్పటికప్పుడు కొంచెం కొంచెం కలుపుతాం చూసారా, అందులో వేసుకోండి. అది కూడా ఆ రోజు తింటేనే, రేపటికి మళ్ళీ మీకు బాగోదు. కావాలంటే గమనించండి, రేపటికి మెత్తబడిపోద్ది ఆ పప్పు. కరెక్టర్లు ఆడేటప్పుడు ఆ టేస్ట్ వేయంగానే తినేస్తాం. అది ఎప్పటికంటే చక్కగా తిరగమాత వేసుకున్నా కూడా అంత పచ్చడి వేసుకోండి. ఆ పప్పులు ఎక్కువ వేసుకోండి, అప్పుడు కావాలంటే బాగుంటాయి. అప్పటికప్పుడు తింటే ఎలా ఉండదు, అట్లా వేసుకోబాకండి. అమ్మ ఎలా ఉన్నారు? అమ్మ మీకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. నిండు నూరేళ్ళు చల్లగా ఆరోగ్యంగా ఉండాలని సాయిబాబాని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. నా గురించి ప్రార్థన చేస్తానంటున్నావు కదా. చాలామంది అమ్మ ప్రార్థన చేస్తాం, దేవుణ్ణి కోరుకుంటాం. నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. ఈ పేరు రమ్య అనుకుంటమ్మా, మరి ఆల్రెడీ చెప్పానేమో తెలియదు, ఇప్పుడు మళ్ళీ చూశాను. ఆంటీ మీ వీడియోస్ చూస్తుంటే నాకు చాలా కాన్ఫిడెన్స్, ధైర్యం వస్తుంది. ఎందుకో తెలియదు, ఒంటరి అనే ఫీలింగ్ పోతుంది. థ్యాంక్ యూ, హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు చెప్పాను కదా, అప్పుడు చెప్పుంటుంది. థ్యాంక్స్ అమ్మ, చాలా థ్యాంక్స్. ఇదంతా అనుకోలేదు కదా నేను. బాగా చేసుకుంటాను, బాగా సబ్స్క్రైబ్ చేసుకున్నారమ్మా. మీరే మీ కొలీగ్స్కి, మీ ఫ్రెండ్స్కి ఎంతమంది చెప్పారో మీరే చెప్పింది ఇదంతా. ఒకరొకరు చెప్పుకుని బాగా చేశారమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. అందుకని మళ్ళీ ఇంకా షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనమ్మా. మళ్ళీ మంచి రెసిపీతోనో లేకపోతే అల్లపచ్చడి పడతాను, ఆడితోనో మళ్ళీ కూరతోనో దేనితోనో మళ్ళీ ఇంకోసారి మీ ముందుకు మళ్ళీ వస్తానమ్మా. అప్పటి వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.